హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'రైడ్ 2'. అజయ్ దేవగన్ హీరోగా, రితేష్ దేశ్ముఖ్ విలన్‌గా, రాజ్ కుమార్ గుప్తా డైరెక్షన్‌లో 'రైడ్' ఫ్రాంచైజ్‌లో వచ్చిన సెకండ్ మూవీ ఇది. స్టోరీలోకి వెళ్తే దాదాబాయ్ అనే వ్యక్తి ఒక పొలిటీషియన్ అండ్ ఒక పెద్ద ట్రస్ట్ కూడా రన్ చేస్తూ ఉంటాడు. 'రైడ్ 1'లో విలన్‌కి ఇతనే బ్యాక్‌బోన్ అండ్ సపోర్ట్ అని తెలుసుకున్న హీరో ఈసారి 'రైడ్' దాదాబాయ్ ఇంటి మీద ప్లాన్ చేస్తాడు. ఆ ప్లాన్‌లో భాగంగా దాదాబాయ్ ఊరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుంది? రైడ్ చేస్తాడా లేదా? చేశాక అక్కడ బ్లాక్ మనీ ఉంటుందా లేదా? హీరోకి, విలన్‌కి మధ్య జరిగే సిట్యుయేషన్స్ లాస్ట్‌కి ఎవరు విన్ అవుతారు అనేదే ఈ మూవీ స్టోరీ. పాజిటివ్స్ అంటే మేకింగ్ చాలా రిచ్ అండ్ క్వాలిటీ ఉంది. రితేష్ అండ్ అజయ్ దేవ్గన్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చేశారు. రైట్ సీన్స్ కామనే అయినా థ్రిల్ కలిగించేలా తీశారు. అండ్ క్లైమాక్స్‌లో ఒక మదర్ సెంటిమెంట్ సీన్ నాకు పర్సనల్‌గా చాలా నచ్చింది. ఇక నెగెటివ్స్ అంటే రైడ్ అనగానే ఖచ్చితంగా పార్ట్ 1తో కంపారిజన్ రాకుండా ఉండదు. అలా కంపేర్ చేసి చూస్తే ఇది రైడ్ 1 అంత న్యాచురల్‌గా అనిపించలేదు. ఎలివేషన్స్ అండ్ వార్నింగ్స్ అండ్ కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ ఇలా డ్రామా యాడ్ చేసినట్టు అనిపించింది. పైగా సేమ్ ఫార్మాట్‌లోనే తీశారు. కొంచెం లెంత్ కూడా తగ్గించి ఉండొచ్చు. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే, ఎ గుడ్ కమర్షియల్ థ్రిల్లర్. అడల్ట్ కంటెంట్ పెద్దగా లేదు. బోర్ కూడా ఏం లేదు. ఫ్యామిలీతో ఒక్కసారి చూడొచ్చు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో హిందీలో స్ట్రీమ్ అవుతుంది. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.